ఈ బాబామరుదులు గోల ఏంటండి బాబు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ మహాన్యూస్ వంశీ గారును ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ గారి బాబామరుదుల వీడియోలే వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఏమో మహాన్యూస్ వంశీ గారిని బామ్మర్ది అరే టాల్కం పౌడర్ వంశీ అని నోటికొచ్చినట్టుగా మాట్లాడు. బామ్మర్ది వంశీ గాడి నీదే ఉందిరా ఒక్కగాడి మా వాళ్ళు ఏదో అంటారు టాల్కం పౌడర్ వంశీ అని అడే నేను ఎప్పుడు చూడలా. పాపం మహాన్యూస్ వంశీ గారేమో నోటికొచ్చినట్టుగా మాట్లాడలేదులే కానీ ఆయన స్టైల్లో చురకలంటింది. అదేంటంటే బామ్మర్ది బావ బతుకు కోరతాడు, బామ్మర్ది బావ బాగు కోరతాడు, నేను కూడా మా బావ బాగు కోరుతున్నా, దయచేసి నోరు తగ్గించుకో. ఇలానే ఎక్స్ట్రాలు వాగేవనుకో మీడియా వాళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లా దెబ్బ అయిపోతావు. ఇప్పటికీ నీకు ఈ గతి పట్టడానికి కారణం నీ నోరు. వీపు నోరుకి దండం పెట్టిందంట. ఒరే బాబు నువ్వు సైలెంట్గా ఉండరా, నీ దండం పెడతా, నువ్వు ఏది పెడితే అది వాగితే నా ఈ పగులుతుందిరా అన్నట్లుగా జోగి రమేష్ గారి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆయన నోరు కంట్రోల్ చేసుకోకపోవడం వలన ఈ కర్మ బట్టి ఇప్పుడు కూడా నోరు కంట్రోల్ చేసుకోకుండా మీడియా మిత్రుల మీద పడి ఏడుస్తున్నారు నిత్యం. అసలు మన బంగారం మంచిదైతే బంగారం చేసే వ్యక్తిని అనాల్సిన అవసరం ఏముందండి? తప్పు కదా. ఇప్పుడు మన బంగారం మంచిదైతే ఆ పని చేసే వ్యక్తి బాగానే చేస్తాం, మనం ఆయన అనాల్సిన అవసరం ఏముంది? మన ఇంట్లో తప్పు ఉంది, మనది తప్పు, జరిగింది ఏదో జరిగిపోయింది. న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, చెప్పిన వాడినల్లా బామ్మర్ది బావ తమ్ముడు అరే చిన్నోడా బుజ్జోడా బంగారం అని ఎటకారంగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారు. మహాన్యూస్ వంశీ అంటే ఏంటి? ఒక ఛానల్ CEO, ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా ప్రపంచానికి చెప్తున్నాడు. సరే ఆయన ఏదో పార్టీకి వకాల్తా పుచ్చుకున్నాడని మీరు అంటున్నారు. సరే మీ పార్టీకి వకాల్తా పుచ్చుకున్నటువంటి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ పార్టీలు ఛానల్స్ అన్న తర్వాత ఏవో మీ ఉండే లెక్కలు మీకు ఉంటాయి, అవి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక జర్నలిస్ట్ని పట్టుకొని అరే బామ్మర్ది ఒరే బామ్మర్ది టాల్కం పౌడర్ వంశీ అంటాం అనేది ఏ మాత్రం కూడా ఒక మాజీ మంత్రి మాట్లాడాల్సినటువంటి మాట అయితే కాదు. ఇది ఆయన గౌరవాన్ని దిగజార్చుకోవడం తప్ప మరొకటి అయితే కాదు. ఇప్పటికే జోగి రమేష్ గారి కుటుంబం రోడ్డుకి రచ్చ నడుస్తుంది. జోగి రాజీవ్కి మ్యాటర్ లేదని చెప్పి నిత్యం సోషల్ మీడియాలో ప్రతి పేజీ మేమ్ పేజీలన్నీ ఓదరగొట్టేస్తుంది. అలాగే శాటిలైట్ మీడియా ఛానల్స్ కూడా చెప్పేస్తున్నాయి. ఎవరు చెప్పేది ఏముంది? ఆయన కోడలు మేఘనా గారే కంప్లైంట్ ఇచ్చారు, ఆయనకు మ్యాటర్ లేదు జిమ్కి వెళ్ళి వస్తాడు అని. జోగి రమేష్ గారి మీద రాజీవ్ గొడవ పడుతున్నటువంటి వీడియోలు అనేకం వచ్చాయి. అలాగే ఒక కార్ గిఫ్ట్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, వాడికి ఏమైనా ఫీలింగ్స్ వస్తాయేమని జోగి రమేష్ గారి సతీమణి గారు మాట్లాడుతున్న ఆడియో కూడా బయటకు వచ్చేసింది. మీరే తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు. ఇంకా వేరే మీడియా ఛానల్స్ పెట్టాయని ఆ మహాన్యూస్ వంశీనో లేకపోతే TV5నో ABN ఆంధ్రజ్యోతిని అనడం అనేది అసలు అది ఏ మాత్రం కూడా బుద్ధి లేనటువంటి అంశం. మీరు ఫస్ట్ రాకుండా బయటికి మీ పని మీరు చూసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఆ కోర్టుకి వెళ్ళి డివైస్ తీసుకోవడమో లేదా ఇంకోటో లేదా మీ కోడలు అడిగినటువంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే నెరవేర్చినట్టయితే ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. తగుదునమ్మా అంటూ నలుగురిలో పెట్టుకుంది మీరు, మీడియా దాకా తెచ్చుకుంది మీరు. ఆ పెళ్లి జరుగుతుందో లేదో నిలబడుతుందో లేదో తెలీదు. ఎంగేజ్మెంట్ రోజు నానా రాద్ధాంతం చేశారు ఇబ్రహీంపట్నం నడి రోడ్లు. సైకిళ్ళు తీసుకొని తొక్కేయటం, బొడ్డోడు సైకిల్ లాక్కొని నానా ఆగం చేయటం నేషనల్ మీడియాలో కూడా వచ్చింది ఆ వార్త. ఎంతకంటే ఏం కావాలండి? కాస్త మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఓకే బావా, నువ్వు నాకు బావా, నేను నీకు బామ్మరిది, నీ కొడుకు నాకు మేనల్లుడు, నీ మేనల్లుడు భార్య నాకు కూతురు, నా కూతురికి అన్యాయం జరిగితే నేను ఎట్లా ఊరుకుంటా, అందుకే అందరికి చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అంటే పరిస్థితి ఎలా దారుణంగా తయారైందంటే రాజకీయ నాయకులు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు అని మనం కొన్ని ఆర్టికల్స్లు చదువుతూ ఉంటాం. వాళ్ళకి అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు కొడుకు కూతురు తేడాలు ఏమి ఉండవు, ఎవరినైనా వాడిపడారు. ఈరోజు జోగి రమేష్ గారు కూడా అట్లనే కొడుకు జీవితాన్ని కూడా రాజకీయాల కోసం వాడేస్తారు. సరే ఏదో మీడియాలో చెప్పారు, తేలిపోయింది, ఆ మేఘన అనే అమ్మాయి నా కోడలండి, ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి, విడాకులు తీసుకున్నాం, దాన్ని ఛానల్స్లో చూపించారండి, సరే చూపించారు, ఏదో అయిపోయిందిలేండి అని వదిలేస్తే బాగుండేది. అలా కాకుండా మీ అంతు చూస్తాం, మీ తాట తీస్తాం, ఒంగోబెట్టి గుద్దుతాం, పొడుగోబెట్టి నరుకుతాం, రప్ప రేపొద్దున మా పార్టీ వచ్చాక మీ అంతు తేలుస్తాం, రెడ్ బుక్ కాదు డెడ్ బుక్ రాస్తాం. డెడ్ బుక్ రాస్తాం అంటే ఏంటి? ఇప్పుడు మీడియా వాళ్ళందరినీ అలాగే ఈ న్యూస్ చూపించిన వాళ్ళందరినీ చంపేస్తారా, మరణ శాసనం రాస్తారా అని మహాన్యూస్ వంశీ గారు అడుగుతారు. ఎవరు అడిగినా అదే అడుగుతారు. న్యూస్ చెబితే చంపేస్తారా ఏంటండి అని అంటున్నారు మరి బయట జనాలు. మరి వార్త అన్నాక ఎవడైనా ఏదైనా చెప్తుడు. నిత్యం ప్రపంచంలో జరిగే ప్రతి వార్తని మీడియా సోదరులు కవర్ చేస్తానే ఉన్నారు. కవర్ చేసిన ప్రతి మీడియా సోదరుడి మీద యుద్ధం ప్రకటిద్దామా, మరణ శాసనం రాద్దామా, డెడ్ బుక్ రాద్దామా? ఏంటండి ఆ మాటలు? విచక్షణ కోల్పోయి మీరు సరే ఏదో కుటుంబం డిస్టర్బ్ అయిపోయింది, బాధలో ఉన్నారు, మాట్లాడేటప్పుడైనా కాస్త కంట్రోల్లో మాట్లాడితే మంచిది కదా. ఈ విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలా? ఈ విషయాన్ని కూడా అధికార పక్షం మీద దొయ్యాలా? ఈ విషయం మీద కూడా ముఖ్యమంత్రితో ముడిపెడితే ప్రజలు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా.
మీరు ముఖ్యమంత్రి మీద బురజాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక పొరపాటు మీరు సరిదిద్దుకోలేకపోయారు, పబ్లిక్ డొమైన్లో పెట్టారు, నలుగురు నోట్లో నాంతన్నారు, మళ్ళీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, ఇంకోళ్ళ మీద తోసేస్తారు, మీడియా ఛానల్స్ మీద నెట్టేస్తారు. అదేదో ఎక్కడ దాకా రాకుండా ఉంటే మీడియా ఛానల్స్ ఎందుకు చూపిస్తాయండి? మీ ఇంట్లోకి వచ్చి మీడియా ఛానల్స్ మీరు ఒక గదిలో 4 గోడల మధ్య మాట్లాడుకుంటుంటే ఏ మీడియా అయినా బయటకు వచ్చిందా? రాలేదే. మీరే 4 గోడల మధ్య మాట్లాడుకున్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియోలు మీడియా ఛానల్స్ దగ్గరికి వెళ్ళాయి. పైగా మీ కోడల మేఘన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మీ వియ్యంకుడే వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా బయట పబ్లిక్ లో జరుగుతున్న అంశాలు. పబ్లిక్ లో జరుగుతున్న అంశాన్ని మీడియా రాయకూడదు అనేది నిజంగా అజ్ఞానం. మరి ఈ అజ్ఞానంతో మాట్లాడే మాటలు రాజకీయ సమాధికి దారితీస్తాయి. ఆ పార్టీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కొంత. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జోగి రమేష్ మాట్లాడే మాటల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎఫెక్ట్ ఉందా లేదా? ఈ బావా బామ్మరుదుల గోల్ ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. వ్యాపారం మీది, ప్రకటన మాది. వీలైనంత మంచిగా మీ వ్యాపారాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.